కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్, నవీన్, తస్లీమాను అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. అయితే నిన్న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందే ఉండగా 14 రోజులు వాయిదా అడిగారు. అయితే ఢిల్లీ పోలీసుల కంటే ముందే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి హైదరాబాద్ CCS కి తరలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్, నవీన్, తస్లీమాను అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. అయితే నిన్న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సింది ముందుగా 14 రోజులు వాయిదా అడిగారు. అయితే ఢిల్లీ పోలీసుల కంటే ముందే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి హైదరాబాద్ CCS కి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, ఈ అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో చూసినట్టయితే ఇక్కడ హైదరాబాదులో బీజేపీ నేత అయినటువంటి ప్రేమేందర్ రెడ్డి సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ మేరకు చూసినట్టయితే హైదరాబాదు CCS పోలీసులు ఈ కాంగ్రెస్ చెందినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జికి చెందినటువంటి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్తో పాటుగాను నవీన్, అదేవిధంగా తస్లీమాను ముగ్గురిని అదుపులోకి తీసుకొని CCS పోలీసులు విచారణ కొనసాగిస్తున్నామన్నారు. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే గత 2 రోజుల క్రితంగా ఢిల్లీ పోలీసులు వచ్చి గాంధీ భవన్లో ఏదైతే సర్చ్కు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఈ ముగ్గురు అంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్, అదేవిధంగా నవీన్తో పాటుగాను తస్లీమాను వీరికి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈ విషయం పైన కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా సీఎంకు నోటీసులు ఇచ్చారు. ఆ తదుపరికి సంబంధించి సీఎం దానికి తమకు గడువు కావాలని కోరినటువంటి క్రమంలోనే మళ్ళీ ఇవాళ కూడా ఢిల్లీ పోలీసులు మళ్ళీ ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి నవీను, తస్లీమాను మొత్తం వారిని ముగ్గురిని కూడా అదుపులో తీసుకునేటువంటి క్రమంలోనే మరి ఇక హైదరాబాద్ చెందినటువంటి CCS పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేయడంతో కూడా ఢిల్లీ పోలీసులు ఇక వీళ్ళని అదుపులో తీసుకోవాలంటే PT వారెంట్ జారీ చేసి మళ్ళీ కోర్టు పర్మిషన్ తోటి మాత్రమే ఢిల్లీ పోలీసులు వాళ్ళను అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. మరి ఈరోజు చూసినట్టయితే ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానే హైదరాబాద్ చెందినటువంటి CC పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి మరి ఢిల్లీ పోలీసులు ఈరోజు వచ్చి వాళ్ళని అరెస్టు చేద్దామనుకునే కంటే ముందుగానే హైదరాబాద్ పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేయడంతో కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఢిల్లీ పోలీసులకు డిలేగా మారుతుందని తెలుస్తూ ఉంది. అయితే ఇవాళ విచారణ కొనసాగించి హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు మరే ఈ ముగ్గురిని ఈరోజు అరెస్టు చూపుతారా? విచారణకు సంబంధించినటువంటి అఫీషియల్గా మరి ఇప్పటివరకు చూసినట్టయితే ఆ ముగ్గురికి సంబంధించినటువంటి విషయాలపైన కాంగ్రెస్ లీగల్ సెల్ కూడా పూర్తిగా ముగ్గురు వ్యవహారాలపైన ఇంకా అంటే అరెస్టును మాత్రము వాళ్ళు ధృవీకరించట్లేదని చెప్తున్నారు. మొత్తానికి తామంతా కూడా సేఫ్గా ఉన్నట్లు ఇటు కాంగ్రెస్ భవన్కు వాళ్ళు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఓ వైపున చూసినట్లయితే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. మొత్తం మీద కూడా వారిని అరెస్ట్ చేస్తారు, లేకుంటే సెర్చ్కి సంబంధించినటువంటి విషయాలను మరి మరో నోటీసులు ఇస్తారా అనే విషయంలోనే ఇక్కడ హైదరాబాద్ CCS పోలీసులు ముగ్గురిని కూడా ముందస్తుగా వాళ్ళను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఉంది. ఈ మేరకు మొన్న ఏదైతే అమిత్ షాకి సంబంధించినటువంటి ఫేక్ మార్ఫింగ్ సంబంధించిన వీడియోలకు సంబంధించి వివరణను కోరుతున్నారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, వారికి ఉన్నటువంటి ఏ మేరకు పోస్టును ట్విట్టర్లో పోస్ట్ చేశారు, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏ విధంగా పార్టీ కార్యాలయం నుంచి కొనసాగానే విషయంపైననే సైబర్ పోలీసులు ఇవాళ వాళ్ళని ముగ్గురిని కూడా విచారించనున్నారు. మరి అఫీషియల్గా ఈరోజు అరెస్టు చూపుతారా లేదా అనేది తెలుస్తుంది. మరోవైపున ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా వారిని ముగ్గురికి మరో నోటీసులు ఇచ్చేందుకు గాను అదుపులో తీసుకున్నటువంటి క్రమంలోనే హైదరాబాద్ CCS పోలీసులు ఈ ముగ్గురిని కూడా అదుపులో తీసుకోవడంతో కూడా మొత్తం మీద లీగల్కి సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇటు ఢిల్లీ పోలీసులకు ఎదురైనట్టుగా తెలుస్తూ ఉంది.